నమస్తే, నా పేరు డాక్టర్ సింధు, తను డాక్టర్ ఉత్తర. మేము కొట్టకల్ ఆయుర్వేద వైద్యశాల చీరాల బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈ కొట్టకల్ ఆయుర్వేదం అనేది సిన్స్ 1942 నుంచి ప్రాచుర్యంలో ఉంది. ఫస్ట్ ఇది కేరళలో ఇనిషియేట్ అయింది. తర్వాత వాళ్ళ బ్రాంచెస్ ని ఆల్ ఓవర్ ద ఇండియా ఇది వ్యాపించబడింది. ఇక్కడ కొట్టకల్ వైద్యం అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో అలాంటి బ్రాంచ్ ని ఇక్కడ తీసుకొని ఫస్ట్ టైం మేము చీరాల స్టార్ట్ చేయడం అయినది. ఇందులో మీ ప్రాముఖ్యత ఏమిటంటే పంచకర్మ మరియు ఇతర స్త్రీలకు సంబంధించిన ఏమైతే వ్యాధులని ఇక్కడ ట్రీట్ చేయబడుతుంది. పంచకర్మలో రెగ్యులర్ గా ట్రీట్మెంట్స్ అనేవి ఆథరైజేషన్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే విత్ సూపర్విజన్ అనేది ఇక్కడ మేము చేస్తాము. స్వర్ణప్రాశన గురించి ఎడ్యుకేట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. ఇంకా అదర్ ఏమేమి చేస్తారు థెరపీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. స్వర్ణప్రాశన అనేది ఇది 6th century నుంచి ఇది ప్రాముఖ్యతలో ఉంది. ఫస్ట్ దీని గురించి చెప్పినది కశ్యప సంహిత నుంచి మనం తీసుకున్నాం. మెయిన్ చిన్న పిల్లలకి దీన్ని పుట్టిన పిల్లల నుంచి అంటే ఇవాళ పుట్టిన పిల్లల నుంచి 15 సంవత్సరాలు వచ్చిన వయసు వాళ్ళ పిల్లల వరకు దీన్ని ఉపయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని నాచురల్ గా పెంచుతుంది. ఇది వరకు ఈ కాలంలో పుట్టిన బిడ్డకి వెంటనే తేనెను రాసేవారు. దాని వల్ల ఏమిటంటే లోపల ఉన్న న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది అంటే పుట్టుకతో ఏదైతే మనకి రోగ నిరోధక శక్తి వస్తుందో దాన్ని ఎన్హాన్స్ చేసే గుణం అనేది ఈ తేనెలో ఉంటుంది. అవే ఈ స్వర్ణప్రాశంలో ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ మూలికలతో కలిపి దానిని ఎన్హాన్స్ చేసి మనం పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. వీటిల్లో ఆ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ ని అన్ని స్టేజెస్ లోనూ ఇది ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకొకటి మనకి పిల్లల్లో వచ్చే రెస్పిరేటరీ డిసార్డర్స్ కానివ్వండి, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే నిమోనియా కానివ్వండి, జలుబు, దగ్గు, ఆయాసము, లేదు అంటే కాన్స్టిపేషన్ పురుగు వాళ్ళకి ఇలాంటి రావడం, ఎలర్జీస్ రావడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ పిల్లల్లో తరచూ వచ్చే రోగాలు. వీటన్ని బారి నుంచి ఈ స్వర్ణప్రాశ అనేది కాపాడుతుంది. అంటే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ని ఇది తగ్గిస్తుంది. మళ్ళీ పదే పదే పిల్లలు రోగాలను బారి పడకుండా ఇది పిల్లల్ని రక్షింప చేస్తుంది అన్నమాట. సో దీనికి స్వర్ణప్రాశ డోసేజ్ అనేది ఒక వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఇంకొకటి ఎవరు తీసుకోవచ్చు స్వర్ణప్రాశ అంటే హెల్దీ కిడ్స్ నుంచి డిలేడ్ మైల్ స్టోన్స్ ఉన్న పిల్లలు కూడా ఈ స్వర్ణప్రాశను తీసుకోవచ్చు. కానీ వాళ్ళ డోసేజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో స్వర్ణప్రాశ ఎప్పుడు తీసుకోవాలి? ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణప్రాశన అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి నెలలో ఏ రోజు పుష్యమి నక్షత్రం వస్తుందని కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ రిసెప్షన్ లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి నెల ఎప్పుడు వస్తుంది, అవైలబిలిటీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్ కి కాల్ చేసి ఉంటే కనుక వాళ్ళు మీకు ఏ రోజున రావాలి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. ఇప్పుడు ఓవర్ టు ఉత్తర, తను పంచకర్మ గురించి ఇక్కడ థెరపీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఉత్తరశ్రీ, బిఏఎంఎస్. ఆయుర్వేదాలో మెయిన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏముంటాయి అంటే పంచకర్మ అని చెప్తారు ఎవరైనా. పంచకర్మ అంటే 5 థెరపీస్ ఉంటాయి. పంచ అంటే 5, కర్మస్ అంటే ప్రొసీజర్. ఈ 5 థెరపీస్ వమనం ఒకటి, విరేచనం, నస్యం, బస్తి, రక్తమోక్షం. డిసీజ్డ్ కండిషన్స్ ని బట్టి ఏ థెరపీ ఎవరికి అడ్వైస్ చేయాలి, ఏ వయసు వాళ్ళకి ఏ రోగం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ తో కానీ మెడికేటెడ్ కషాయన్స్ తో, గీస్ తో, వీటితో చేస్తాం పంచకర్మ అనేది. ఏ పంచకర్మ ప్రొసీజర్ చేయాలన్నా ముందు పూర్వకర్మ అనేది ఉంటుంది. పూర్వకర్మ అంటే ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్ లాగా ప్రీ పంచకర్మ ప్రొసీజర్స్ ఉంటాయి. దానిలో స్నేహనం, స్వేదనం ఉంటుంది. స్నేహనం అంటే ఒలియేషన్ థెరపీ, స్వేదనం అంటే సుడేషన్ థెరపీ. ఇవి ఏ పంచకర్మ చేయాలన్నా ఫస్ట్ ఇవి రెండు చేసిన తర్వాత పంచకర్మకి వెళ్తాం. పంచకర్మ అంటే మెయిన్లీ డీటాక్సిఫికేషన్ ఉంటుంది. దీనిలో బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫస్ట్ రిమూవ్ అవుతాయి. తర్వాత మనకి రోగం మీద యాక్షన్ ఉంటుంది అండ్ దాని రీఅకరెన్స్ కూడా తగ్గిస్తుంది. పంచకర్మ అనేది ఏ కండిషన్స్ లో ఇస్తాము అంటే స్కిన్ డిజార్డర్స్ కి ఇస్తాం అండ్ ఆస్టియో ప్రాబ్లమ్స్, ఆస్టియో ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, వాటి కిడ్నీ యూరినరీ డిజార్డర్స్ కి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కి, వీటన్నిటికీ ఇస్తాం. అండ్ ఉమెన్స్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి కోసం పంచకర్మ ప్రొసీజర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ రీసెంట్ గా ప్రెసెంట్ కూడా జరుగుతున్న కేసు ఒకటి సోరియాసిస్ కేసు. 24 years ఓల్డ్ బాయ్, కాల్ప్ లో ప్యాచెస్ ఉన్నాయి, రెడ్ కలర్ ఇచ్చి ప్యాచెస్ ఉన్నాయి అండ్ ఓవరాల్ చెస్ట్ మీద అండ్ బ్యాక్ రీజియన్ లో ప్యాచెస్ ఉన్నాయి. తను 1 year నుండి సఫర్ అవుతున్నారు అండ్ వేరే మెడికేషన్స్ అన్ని వాడుతున్నారు. అయినా రిలీఫ్ రాలేదు. సో మన హాస్పిటల్ కి వచ్చారు. తనకి లాస్ట్ 10 days నుంచి ఇంటర్నల్ మెడికేషన్ తో పాటు వమనం పంచకర్మ ప్రొసీజర్ అనేది చేయడం జరిగింది. తనకి ఆల్మోస్ట్ 50% రిజల్ట్ తనకి వచ్చింది అండ్ ఆ రిజల్ట్ స్పెసిఫిక్ డైట్ చెప్పడం జరిగింది. ఆ డైట్ ఫాలో అవుతున్నారు. ప్లస్ ఈ ఇంటర్నల్ మెడికేషన్స్ అండ్ పంచకర్మ ప్రొసీజర్ ద్వారా తనకి 50 to 60% రిజల్ట్ వచ్చింది. అండ్ స్కిన్ ఇష్యూస్ ఏమున్నా వీటన్నిటికీ పంచకర్మ ఉపయోగపడుతుంది.